Good morning, students. Already we completed Sanskrit syllabus. So, what we can read in your future Sanskrit exam? Okay. So don't worry about that matter. Very easy. Sanskrit is very dead easy. No problem. Everyone by heart what I am studying, what I am saying now. That one only you can by heart. Okay. First you can hear, listen carefully, understand. First you can by heart this slokam. It's not sloka, it's a padyam. Okay. What is that means? Here everyone clearly. Manasa satatam vachasa satatam vadaniyam lokahitam mama karaniyam manasa satatam. First listen, first నేను చెప్తాను, ఆఫ్టర్ దట్ యూ స్పీక్. ఫస్ట్ ఐ స్పీక్, ఆఫ్టర్ యూ స్పీక్. ఓకే, we both are speaking means it's like a clumsy. You know that in sound you can hear that what is the noise means the disturbance created. Disturbance created, what happened, it can be produced as a sound. But idela undante it's a unpleasant sound is called as the noise అన్నట్టు. మీకు నాకు మీరు నేను చెప్తా ఉంటే ఒక నాయిస్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ కేర్ఫుల్లీ, ఆఫ్టర్ దట్ యూ కెన్ సీ. First of all, everyone, listen carefully. Listen, all of you. Manasa satatam smaraniyam vachasa satatam vadaniyam lokahitam mama karaniyam manasa satatam smaraniyam na bhoga bhavane ramaniyam na cha sukha sayane shayaniyam ahర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం నా జాతు దుఃఖం గణనీయం నా చ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం గహనారణ్యే గనందకారే బంధుజనాయే స్థితగవారే తత్ర మయా సంచరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం. రిపీట్ ఆల్ ఆఫ్ యూ. మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం నా భోగ భావనే రమణీయం నా చ సుఖశయనే శయనీయం ఆహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం జాతు దుఃఖం గణనీయం నా చ నిజ సౌఖ్యం మననీయం లోకహితం మమ కరణీయం సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం దుఃఖసాగరే తరణీయం కష్టపర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం
మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం గహనారణ్యే గనందకారే బంధుజనాయే స్థితగవారే సో ఈ లెసన్లో మనం ఏమేం చదవాలి అంటే, నేను ఇది మీకు ఎందుకు చదవమన్నాను అంటే, మనస సతతం స్మరణీయంలోని నీతి పదాలని రాయండి అంటాడు. అంటే మీరు తెలుగులో రాయటం కాదు, ఇది ఈ శ్లోకం ఈ పద్యం మొత్తం రాసేస్తే సరిపోతుంది. దీన్ని రాసింది ఎవరు? డాక్టర్ శ్రీధర్ భాస్కర్ వర్ణేకర్. ఓకేనా? సో మీరు దీని గురించి ఎక్కువ కష్టపడొద్దమ్మా, చాలా ఈజీ. ఇది ఒకసారి చదివితే, 2 సార్లు చదివితే, 3 సార్లు చదివితే వచ్చేస్తుంది మనకి, నో ప్రాబ్లం. ఓకే, మనకు వచ్చేస్తుంది కాబట్టి ఎవరు భయపడకండి, ఈజీగా చదవండి. ఓకే, ఇంకా దీంట్లో ఎక్కువ ఏమడుగుతాడంటే, ముఖ్యంగా అడిగేవి 2 క్వశ్చన్స్. లోకహితం ఎందుకు చేయాలి? మనసా సతతం స్మరణీయంలోని నీతి వాక్యాలని రాయండి. ఇంకోటి అడుగుతాడు, నీవు లోకహితాన్ని ఏ విధంగా చేస్తావు? ఇక్కడ చూడండి అమ్మా, నీవు ఎట్లు చేస్తావు అంటే కొంతమంది, నీవు ఎట్లు చేస్తావు అంటే కొంతమంది ఏం చేసేస్తాడంటే వెంటనే దుఃఖ సముద్రాన్ని దాటేస్తా, కష్టపర్వతాన్ని దాటేస్తాను, ఐక భోగాలను అనుభవించును, ఇంకా రాసుకొచ్చేస్తాడు సారాంశం మొత్తం. అది కాదమ్మా, నీవు ఎట్లా చేస్తావు? అర్థమవుతుందా? ఇట్స్ యువర్ ఓన్. జనరలీ సమ్టైమ్స్ ఈజ్ ఆస్కింగ్ జనరల్ క్వశ్చన్స్. జనరల్ ఆస్కింగ్, నువ్వే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు అంతే తప్ప ఒక్కడు భర్తని నేను అని చెప్పేసి రాసేయచ్చు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు? ఇలా జనరల్ క్వశ్చన్స్ చాలా అడుగుతాడు. మీ స్కూల్లో గురు పూజోత్సవం ఏ విధంగా జరిపారు? జనరల్ క్వశ్చన్. నీకే కనుక రెక్కలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? జనరల్ క్వశ్చన్స్. ఓకే, నువ్వు సంఘ సేవను ఏ విధంగా చేస్తావు? జనరల్ క్వశ్చన్. లాస్ట్ టైం ఒకడు నువ్వు సంఘ సేవను ఏ విధంగా చేస్తావు అని చెప్పేసి అడిగినప్పుడు, లాస్ట్ అంటే ఒక 2 years బ్యాక్ 10th స్టూడెంట్స్, నేను సినిమాలకు వెళ్తాను, నేను ట్రిప్పులకి వెళ్తాను, సంఘ సేవ అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టూర్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సినిమాస్ ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పబ్స్, దట్స్ నాట్ ద సంఘ సేవ. సంఘ సేవ మీన్స్ హూ నీడ్ హెల్ప్, నీడీ పీపుల్. నీడీ పీపుల్ అంటే ఫర్ సపోజ్ హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు, వాళ్ళు రోడ్డు దాటలేరు, మనం చూసే ఉంటాము. అదేదో మూవీలో అస్సిన్ చూడండి, తను రోడ్డు దాటిస్తుంది, హ్యాండిక్యాప్, ఆవిడ హీరోయిన్ కాబట్టి దాటించింది. సో మనం రియల్ హీరోస్, మనం రియల్ లైఫ్లో, ఆమె రియల్ లైఫ్లో దాటిస్తే మనం రియల్ లైఫ్లో దాటించాలి. అది సంఘ సేవ అంటే. ఓకే, ఫర్ సపోజ్ కొంచెం ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, మొన్న కూడా వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చి చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మన వంతు సాయం ఎంతవరకు చేస్తాము? మొన్న కరోనా వచ్చింది, కరోనాతో చాలామంది పేదవాళ్ళు ఏంటంటే ఫుడ్ లేక, ఎందుకంటే రేపు ఫుల్ లాక్డౌన్లో వాళ్ళకి వర్క్ లేకపోతే ఏంటి? నీడీ పీపుల్. మనం నీడీ పీపుల్కి ఏదైతే హెల్ప్ చేస్తామో అదంతా సంఘ సేవ. ఇదే సంఘ సేవ. ఓకే, సో చూడండి అమ్మ, ఇంకా ఆపండి. ఏదైనా సార్ కానీ మ్యామ్ కానీ ఏదైనా చిన్న బై మిస్టేక్ ఏదైనా మాట్లాడారు అంటే దాన్ని మటుకి మిర్రర్స్లో చూసేస్తారు. వీళ్ళు చేసే మిస్టేక్స్ మేము మిర్రర్స్లో చూసామా, డాడీ మమ్మీ వచ్చేయండి మా సార్ ఇలా అన్నారు. లిజన్, మన లోకహితం అనేది దీంట్లో ఏం చేయాలి అంటే ఆ సారాంశాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కీప్ ఇన్ యువర్ మైండ్. సారాంశం ఒక్కొక్కసారి మీకు అండర్స్టాండ్ కాలేదు అనుకో, నీవు ఎట్లా చేస్తావో అని నీకు అర్థం కాలేదు అనుకో, ఇదైనా రాయండి. పాపం నాలాంటి దివాన్ గాళ్ళు ఉంటారు కదా, ఏదో 1 mark అయినా వేస్తారు. దివాన్ కాదమ్మా, మెర్సీ గల పీపుల్ ఉంటారు కదా, టీచర్స్లో కూడా మెర్సీ టీచర్స్ ఉంటారు. ఏం చేస్తాం, అలాంటి వాళ్ళు 1 mark వేసినా వాడిని పాస్ చేయండి. ఓకే, సో నేను ఎల్లప్పుడూ లోకహితాన్ని గురించే మనసులో స్మరించాలి, మాటలతో దాన్నే చెప్పాలి, ఆ పనినే చేయాలి, ఎందుకంటే ఇది నా కర్తవ్యం. ఓకే, ఐఎమ్ ఏ
సిటిజన్ ఆఫ్ దిస్ సొసైటీ. ఈ సొసైటీలో ఏ హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా యాజ్ ఏ పర్సన్గా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నౌడేస్ నో వన్ టేక్ దిస్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఎవడు పక్కన అందుకు రీసెంట్గా ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ఐ సా ఇన్ TV9 న్యూస్, ఒకడిని వచ్చేసాడు, ఒక కత్తించుకొని పొడి చేస్తున్నాడు. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్. ఓ కార్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి, బైక్స్ వెళ్తున్నాయి. నో వన్ స్టాప్ హిమ్, నో వన్. ఒక్కడు ఆపలేదు. బికాస్ నో రెస్పాన్సిబిలిటీ. అక్కడ 10 మంది ఉన్నారు, 10 మంది వెళ్ళి వాడిని ఆపితే వాడు ఒక్కడు అందరినీ కసని పొడి చేయలేడు కదా. 10 మంది ఒకసారిగా అటాక్ చేస్తే అతనికి ఇంకోటి ప్రాణం దక్కేది కదా. ఇదంతా ఏంటి? లోకహితమే. ఒకరిని రక్షించడం అనేది లోకహితమే. ఏదో షాప్లో ఇద్దరి మధ్య వాళ్ళ మిస్సెస్కిను ఆ అబ్బాయికి మధ్య ఏదో చిన్న గొడవ అయిందంట. షాప్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ మిస్సెస్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చెప్పి వాళ్ళ హస్బెండ్ కత్తి తీసుకొచ్చేసాడు, పొడిచి పడేసాడు. అది నడి రోడ్డులో ఎంతమంది వెళ్తున్నారు. నేను చెప్తాను మాటలు, ఆ టైంకి మనకి భయం వస్తుంది అనుకుంటాం. బట్ అందరూ ఏం చేయాలి? మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. 10 మంది అటాక్ చేస్తే వాడు ఎందుకు అతన్ని చంపుతాడు? అర్థమవుతుందా? సో మన రెస్పాన్సిబిలిటీస్ మనం నెరవేర్చుదామా? ఒక్క నోట్లో నుంచి ఎస్సని కాన్ఫిడెన్స్గా వచ్చిందేమో చూడండి. నెరవేర్చుదామా? ఆల్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఆర్ యూ రెస్పాన్సిబుల్ పర్సన్స్? థ్యాంక్ యూ. సో హియర్ మాటలతో దాన్నే చెప్పాలి, ఆ పన్నే చేయాలి. ఎందుకంటే ఇదే నా కర్తవ్యం. నెక్స్ట్, నేను భవనాలలో అహిక భోగాలని అనుభవించకూడదు. అలాగే మెత్తటి పరుపులపైన సుఖంగా నిద్రించకూడదు. ఫర్ సపోజ్ మన ఇళ్లలో చూడండి, ఇప్పుడు కొత్తగా మన ఇళ్లలోకి వస్తున్నాయి పరుపులు, పెప్స్, స్ప్రింగ్ మ్యాట్రెసెస్, ఓకే, ఆర్ డ్యూరోఫ్లెక్స్, ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రెసెస్ వస్తున్నాయి. మెత్తగా స్ప్రింగ్ సైజ్లో 10 ఇంచెస్, 12 ఇంచెస్, 13 ఇంచెస్ అలా వస్తున్నాయి. వాటిపైన పడుకున్నప్పుడు మనకి బయట ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ఇదంతా ఎవరికైనా పడుతుందా? హ్యాపీగా నిద్రపోతాం అందరం. అంతేనే కదా? మెత్తటి పరుపులపైన నిద్రించకూడదు. ఎందుకు నిద్రించకూడదు అంటే, నువ్వు మెత్తటి పరుపుపైన పడుకున్నావు అనుకో, వెంటనే నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిందంటే బయట ఏం జరుగుతుందో నీకు అనవసరం. తిన్నామా, తొంగున్నామా. సో అందుకనే ఇక్కడ భాస్కర్ వర్ణేకర్ గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నీవు మెత్తటి పరుపులపైన నిద్రించకూడదు, పగలు రాత్రి మేలుకొని ఉండాలి. ఓ సార్ చెప్పారు పగలు రాత్రి మేలుకొని ఉండాలి అని చెప్పేసి మేలుకొని ఉన్నామని ఇలా ఉండకండి. పగలు రాత్రి మేలుకొని ఉండటం అంటే ఏదైనా ఆపద వస్తుంది, ఏదైనా అటాక్ జరగబోతుంది అన్న వెంటనే నువ్వేమవ్వాలి? ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అంతే తప్ప పగలు రాత్రి మేలుకొని ఉండమన్నాం కదా అని ఇలా కళ్ళు అప్పగించి చూడటం కాదు. ఏది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఏం చేయాలి? ఎదిరించేటట్టు ఉండాలి. ఫస్ట్ సపోజ్ వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బాహుబలి మూవీ. ఇన్ ద బాహుబలి మూవీ దట్ అనుష్కాస్ కింగ్డమ్ ఉంటుంది కదా, అనుష్కాస్ కింగ్డమ్లో సంబడి ఆర్ అటాకింగ్ టు అనుష్కాస్ కింగ్డమ్. వాట్ హ్యాపెన్? వెంటనే బాహు ఏం చేశాడు? రియాక్ట్ అయ్యాడు. అంతే తప్ప బాహు నిద్రపోయి, అనుష్క నిద్రపోయి, లేకపోతే ఆ రాజుగారు నిద్రపోతే ఆ రాజ్యం ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? సో మేల్కొని ఉండటమంటే అది ఏదైనా అటాక్ జరుగుతుంది అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది ఇవ్వాలి. న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. యాక్షన్ వచ్చినా ఇమ్మీడియట్గా రియాక్షన్ రావాలి. అంతే తప్ప అన్నిటికీ రియాక్షన్లు చూపించారనుకో డబుల్ రియాక్షన్స్ మళ్ళీ వస్తాయి. డోంట్. ఎందుకంటే లోకహితమే నాకు అర్థం. నేను ఏ సమయంలోనూ దుఃఖాన్ని లెక్కించకూడదు.
This I'm giving one another example. According to Bahubali, or we are taking the example of Bahubali movie. What happened means అక్కడ చూసారా సోల్జర్స్ అందరూ ఏమవుతారంటే సోల్జర్స్ అందరికి వూండ్స్ అయిపోయి మరణం 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 అని చెప్పేసి అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే అక్కడ రియాక్షన్ వస్తుంది. బాహు వస్తాడు, ఎగే మోటివేట్ చేస్తాడు. ఏమని మోటివేట్ చేస్తాడు? నేను చస్తున్నా, నాతో పాటు వచ్చేది ఎవరు? ఇంకా అడుగుతా అంటాడు కదా, నేను చనిపోతూ కూడా ఎదుటివాడిని చనిపోవడంలో ఉన్న వేరే మరణాన్ని పొందాలనుకుంటున్నా, నాతో వచ్చేది అక్కడ. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసాను. ఎందుకు ఈ సినిమా ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే ఇవి బాగా మీ మైండ్లో ఉంటాయి కాబట్టి. సో అక్కడ కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి ఇవన్నీ ఉంటే బాహుబలి వచ్చిన వెంటనే బాహు వచ్చి ఇది ఎప్పుడైతే వీళ్ళని మోటివేట్ చేస్తాడో చెయ్యి ఇలా ఇరిగిపోయి ఇలా ఉన్నవాడు కూడా నేను అని చెప్పేసి దుఃఖాన్ని లెక్క చేయకుండా ఏం చేస్తాడు? ఆ ఆపోజిట్ కాలకేయస్ వస్తున్నప్పుడు ఒక్కొక్కడు ఏంటి దాన్ని ఏమంటారు, శూలాన్ని తీసుకుని పిస్సా అని చెప్పేసి ఒక్కొక్కడిని చంపేస్తారు. దుఃఖాన్ని లెక్క చేయకూడదు. లోకహితం కోసం పోరాడేవాడు ఎప్పుడు దుఃఖాన్ని లెక్క చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. ఈజ్ మన్యం దొర. ఓకే, సో అల్లూరి సీతారామరాజు కూడా చూడండి, ఈ ఫ్రీడమ్ కోసం, మనకి ఫ్రీడమ్ రావటం కోసం ఆయన ఎంతగానో కృషి చేశాడు. వచ్చి బాణాలు బ్రిటిషర్స్ బాణాలు వేస్తున్న రెండు ఇక్కడే వందే మాత్రం అన్నాడే తప్ప, వందే మాత్రం అని నేల కొరిగాడే తప్ప అమ్మా అబ్బా అంటూ ఎక్కడైనా బాధపడ్డా? దుఃఖాన్ని లెక్క చేశాడా? ఆ టైంలో నువ్వు పుట్టుండు. సో దుఃఖాన్ని లెక్క చేయకూడదు. అలాగే నా సౌఖ్యం గురించి ఆలోచించకూడదు. ఒక లీడర్కి ఉండాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ ఉండాలి, సెల్ఫిష్ ఉండకూడదు. లిసన్ కేర్ఫుల్లీ. ఒక లీడర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే మెయిన్ యాటిట్యూడ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, విజన్ ఉండాలి, సెల్ఫ్ సాక్రిఫైస్ ఉండాలి. ఓకే, ఫర్ సపోజ్ మనం వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అరుంధతి మూవీలో తను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంటారు బికాజ్ షీ ఈజ్ ద లీడర్. లీడర్ అనేవాళ్ళు ఎప్పుడు తన సెల్ఫిష్ కోసం చూసుకోకూడదు. అమ్మో నేను చచ్చిపోతే అక్కడ చెప్తూ ఉంటారు, అఘోరాలు చెప్తారనమాట, అమ్మ తల్లి నువ్వు చనిపోయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే రక్తంలో నుంచి ఆ ఎముకను తీసి ఒక ఇన్స్ట్రుమెంటే కదా, ఒక వెపన్, సారీ ఇట్స్ నాట్ ఇన్స్ట్రుమెంట్, ఒక వెపన్ని తయారు చేస్తాం. ఆ వెపన్తోనే తను చనిపోతాడు అంటే తన్ని తాను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంటుంది. ఓకే, అలాగే ఫర్ సపోజ్ వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. తను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు. వాళ్ళు వస్తుంటే తను ఏం భయపడిపోయి సెల్ఫిష్గా ఎక్కడికో వెళ్ళి లోపల దాక్కోలేదు. లీడర్కి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫైస్ ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఈ ఆల్ ద క్వాలిటీస్ మింగిల్ చేసే లీడర్. అంతే తప్ప లీడర్ అంటే ఇప్పుడు క్లాస్ లీడర్ అంటే ఏంటి, అక్కడ ఏంటి తను సెల్ఫిష్, అమ్మో ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఆ అబ్బాయి నా తమ్ముడు, వీళ్ళ పేర్లు రాయకూడదు, ఇలా ఉండకూడదు. అండర్స్టాండ్? సో ఇక్కడ కూడా ఎప్పుడు నా సౌఖ్యం గురించి ఆలోచించకూడదు, నేను ఎప్పుడు నా సుఖం గురించి ఆలోచించకూడదు. కార్యక్షేత్రంలో ఉన్న పనిని త్వరగా పూర్తి చేయాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో నేను చిన్న బ్రేక్ తీసుకొని చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తారని చెప్పేసి నాగార్జున హోస్ట్ చేసినట్టు మనం వెళ్ళామనుకో, ఆడు చిన్న బ్రేక్ చిటికలో కాదు ఇంకెప్పుడు రాకుండా చేస్తాడు. కార్యక్షేత్రంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతూ ఉంది. సమరశంఖం పూరించారు, మళ్ళీ సమరశంఖం అంటే యుద్ధం ఆపమని మళ్ళీ ఇంటిమేషన్ వచ్చేంత వరకు ఆ యుద్ధం జరుగుతూనే ఉండాలి. నువ్వా నేనా. కురుక్షేత్రం చూసే ఉంటారు, కురుక్షేత్రం టీవీస్లో. ఓకే, అంటే మళ్ళీ సమరశంఖం ఆపేంత వరకు కూడా ఆ యుద్ధం జరుగుతూనే ఉండాలి. లేదు సార్ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, టీ తాగి వస్తాను అంటే ఒక్క గడియ చాలమ్మా అంటే లేదమ్మా అర్ధ గడియ చాలు. ఆ అర్ధ గడియలో ఆడెళ్ళి టీ తాగాడు అనుకో, వీడు మొత్తం మహిష్మతిని తీసుకెళ్ళిపోయేవాడు.
అవునా? సో కార్యక్షేత్రంలో ఉన్న పనిని మనం చాలా త్వరగా పూర్తి చేయాలి. ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్, ద టైమ్ ఇస్ 3 hours. Okay, if you are writing exam, you are reading 1 hour time to read the paper. After you will start means, is it necessary to complete your exam? అది ఒక కార్యక్షేత్రమే. అక్కడ నువ్వు పర్లేదులే ఇది మన ఎగ్జామే కదా, సాంస్క్రిటే కదా, సాంస్క్రిట్కి 1 hour అనుకో, మ్యాథ్సే కదా, మన మేడమే కదా చెప్పింది, ఏముందిలే రాసేద్దామని నువ్వు అలా కూర్చొని ఆఫ్టర్ 1 hour తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుందా? ఈజ్ ఇట్ కంప్లీట్? నో. సో కార్యక్షేత్రంలో ఉన్న పనిని నువ్వు త్వరగా పూర్తి చెయ్యాలి. ఎందుకంటే లోకహితమైన కర్తవ్యం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగే బిఫోర్ 2 years back, one student is there, Putlagudem student. I am not mentioning his name. ఈ పుట్లగూడెం స్టూడెంట్. తను ఏం చేశాడంటే సైన్స్ ఎగ్జామ్ నాకు అన్నీ వచ్చేసినాయి కదా అని చెప్పేసి పక్కన వాళ్ళతో చిట్ చాట్ చేసుకుంటూ కూర్చున్నాడు. 1/2 hour ఎగ్జామ్ రాయకుండా ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి 2 marks క్వశ్చన్స్ అని వదిలేసి వచ్చాడు. ఏమ్రా ఎందుకు వదిలేసావు అంటే, సార్ చిట్ చాట్ చేశాను సార్, ఇవన్నీ వచ్చేసినాయి కదా అని చెప్పి. ఆ యూనిట్ ఎలా వదిలేయడం మనకైతే తెలియదు. కానీ సో ఎప్పుడైనా ఎగ్జామ్ ఏదైనా ఒక పనిని కంప్లీట్ చేయాలి అంటే దాన్ని త్వరగా పూర్తి చేయాలి. నువ్వు త్వరగా రాసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1/2 hour ఖాళీగా కూర్చొని మాట్లాడుకున్నా పర్వాలేదు. ఆ 1/2 hourలో మాట్లాడడానికి ఎవరు లేరు అనుకో, ఒకసారి ఆ పేపర్ని రివైజ్ చేసుకో. అంతే తప్ప నా ఎగ్జామ్ అయిపోయింది కాసేపు ఒక నోట్ తీద్దామంటే కుదరదు. ఎగ్జామ్స్లో నోట్ తీసినోడు ఎవడు బాగుపడలేదు. ఎందుకంటే నేను అంతే కదా, ఇప్పటివరకు గవర్నమెంట్ జాబే కొట్టలేకపోయాను. అది నేను దుఃఖ సముద్రాన్ని దాటాలి, కష్టాలనే పర్వతం మీదే సంచరించాలి. ఏంటి దుఃఖ సముద్రాన్ని దాటితేనే దాని డెప్త్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. కష్టాలనే పర్వతాన్ని సంచరించాలి. కష్టాలనే పర్వతం పైన ఏం చేయాలి? రోమింగ్ చేయాలి. రోమింగ్ చేసి అందుకే కదా మీకు ఎందుకు సినిమా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే, సినిమా ఎగ్జాంపుల్స్ రిలేటెడ్గా దీనికి ఉన్నాయి కాబట్టి. బాహుబలిని తన తల్లి రాజును చేసే ముందు శివగామి ఏం చేస్తుంది? నువ్వు మొత్తం తిరిగి రారా అని పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది అంటే, ఏ రాజ్యంలో ఏ కష్టాలు ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి దుఃఖాలు ఉన్నాయి, ఏ రాజ్యంలోని ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాడు ఆ రాజు అనేవాడు. అర్థమవుతుందా? ఏ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి తన్ని రోమింగ్ చేయడానికి పంపిస్తుంది. రోమింగ్ చేయమంటే అలా రోమింగ్ చేయడం కాదమ్మా, ఈ కష్టాలనే పర్వతం పైన సంచరించి దుఃఖాలనే సముద్రాన్ని దాటి వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ అని తెలుసుకోవడం. ఓకే, ఎందుకు తెలుసుకోవాలి? లోకహితం తన కర్తవ్యం, రాజుగా తన కర్తవ్యం తను నిర్వర్తించాలి. యాజ్ ఎ సిటిజన్గా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. We all are the responsible persons in this society. We are not the waste fellows. We all are the responsible persons. So this we can do our level best. అంతే తప్ప మనం ఎంతవరకు చేయగలుగుతామో అంత రెస్పాన్సిబిలిటీతో మనం చేయాలి. అంతే తప్ప ఇప్పుడు నన్ను అదేంటి గోవర్ధన పర్వతం ఎత్తమంటే నేను ఎత్తగలుగుతానా? నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకు నా రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది అంతవరకు నేను చేయటం వల్లే ఈ లోకానికి హితం అనేది జరుగుతుంది. ఆపదలనే అరణ్యంలో తిరగాలి, ఎందుకంటే లోకహితమే మన కర్తవ్యం. నా బంధువులు దట్టమైన అడవిలో గాఢాంధకారంలో గుహలో చిక్కుకొని కష్టపడుతున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నా బంధువులు ఎవరైనా ఇదివరకు ఏంటి, దెర్ ఈజ్ నో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఫర్ సపోజ్ ఒక లేఖ పంపించేవాళ్ళు, మేము బయలుదేరుతున్నామా అది అని చెప్పేసి. ఫర్ సపోజ్ వాళ్ళు ఏదైనా ఒక గాఢాంధకరమైన అడవిలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా గుహలో చిక్కుకున్నప్పుడు కానీ మనం అక్కడికి వెళ్ళి రక్షించాలి. నవేడేస్ మా ఇంటికి ఏ చుట్టూ రాకుండా ఉంటే బాగుంటుంది. ఒకళ్ళు వచ్చినప్పుడు 2వ గంటకి వెళ్ళకపోతే వాడిపైన మన టార్చర్ మొత్తం చూపిస్తుంది. ఓకే, బట్ దిస్ ఇస్ ద నాట్ కరెక్ట్ వే. ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. అండర్స్టాండ్?
సో నా బంధువులు దట్టమైన అడవిలో గాఢాంధకారమైన గుహలో చిక్కుకొని కష్టపడుతున్నారు. నేను అక్కడికి వెళ్ళాలి, వారిని రక్షించాలి, ఎందుకంటే లోకహితమైన కర్తవ్యం. సో ఈ సారాంశం అనేది మీ మైండ్లో ఉంచుకోండి. ఓకే, ఆ శ్లోకాన్ని మొత్తం చదవండి. ఏదైతే మనసత్వం అనే ఆ గీతాన్ని మీరు మీ మైండ్లో ఉంచుకోండి. ఓకేనా? మైండ్లో ఉంచుకొని దాన్ని ఒకసారి 100 సార్లు చదవటం కన్నా 10 సార్లు రాయటం విన్నా. 100 సార్లు చదవటం కన్నా 10 టైమ్స్ రాయండి. ఆటోమేటిక్గా మీకు అది మీ మైండ్లో ఎప్పుడు అలాగే ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వీ విల్ కంటిన్యూ అవర్ క్లాస్ నెక్స్ట్ లెసన్. ఓకే, థ్యాంక్ యూ.